హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి కందిపప్పు అండ్ రైస్తో కలిపి ఆఫ్టర్నూన్ లంచ్ పెడతాను అనమాట బాబుకి. అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో 2 స్పూన్ కందిపప్పు తీసుకొని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటాను నేను వచ్చేసి. మీకు ఇన్ కేస్ కుదరలేదు అంటే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. ఫస్ట్ టైం చేస్తున్నారంటే కొంచెం తక్కువ 1 స్పూన్ ట్రై చేయండి, ఎందుకంటే బేబీ డైరెక్ట్ తినగలుగుతారో లేదో మీకు కూడా తెలియదు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, బేబీకి ఇన్ కేస్ ఫస్ట్ టైం ఫీడ్ చేస్తున్నారంటే కంటిన్యూగా 3 days అదే ఫుడ్ పెట్టండి. సో దానివల్ల ఏంటి అంటే బేబీకి ఆ ఫుడ్ పడుతుందా లేదా అనేది తెలుస్తుందండి. మీరు 1 day పెట్టి నెక్స్ట్ డే మానేశారనుకోండి, ఆ ఫుడ్ పడుతుందా, బేబీకి డైజెస్ట్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. సో డాక్టర్ సజెషన్ కూడా అదే, కంటిన్యూగా ఒక ఫుడ్ 3 days పెడితే బేబీకి అది ప్రాబ్లం ఏముందా లేదా అనేది తెలిసిపోతుంది. సో నేనేంటి అంటే ఫస్ట్ టైం పెట్టినప్పుడు 3 days పెట్టాను. సో నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ డైలీ ఆఫ్టర్నూన్ ఆర్ సమ్టైమ్స్ ఈవినింగ్ అలా తినిపిస్తాను అనమాట. సో ఫ్రెష్గా కందిపప్పు అండ్ చేయడానికి ముందు ఒక 5-10 నిమిషాల ముందు రైస్ తీసుకున్నాను. కొంచెం రైస్ ఎక్కువ పప్పు తీసుకున్నాను అనమాట. సో ఫ్రెష్ వాటర్ పోసుకొని, అందులో మీకు ఫ్రెష్ వాటర్ పోసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది క్వాంటిటీ తెలియకపోతే కొంచెం ఎక్కువ అయితే ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. లేదు ఇన్కేస్ తక్కువ అయిందంటే 2-3 తీసుకోండి. అండ్ ఇందులో నేను కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్ కోసం సాల్ట్ వేసాను అనమాట. సో సాల్ట్ వేసేసి కుక్కర్ గ్యాస్ మీద పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత నేను 5 విజిల్స్కి పెట్టుకున్నాను. మీ చాయిస్, మీరు పోసుకునే వాటర్ని బట్టి 5 విజిల్సా 6 విజిల్సా 2 విజిల్సా అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో 5th విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని, నేనైతే మీడియం స్పీడ్లో పెట్టుకుంటానండి. కుక్కర్ అంటే కొంచెం నాకు భయం అవుతుంది. కుక్కర్ పెట్టేశాను, విజిల్ కూడా వచ్చేసింది, ఎండింగ్కి వచ్చేసింది అనమాట. కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది 5th విజిల్. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో నేను వచ్చేసి కొంచెం తొందరగా కావాలని త్వరగానే చల్లగా వేసేసాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో బేబీకి మనకిది. సో కుక్ అయిన తర్వాత నేను కవ్వంతో కొంచెం రైస్ని మెత్తగా చేస్తాను అనమాట. సో బేబీకి తినడానికి గొంతు లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. కవ్వంతో రైస్ని మొత్తం మెత్తగా చేసిన తర్వాత దాన్ని బౌల్లో తీసుకొని డైరెక్ట్ తినిపించేది హ్యాపీగా. బేబీ కూడా చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఇన్ కేస్ మీరు బేబీస్కి నెయ్యి కూడా తినిపిస్తారు అంటే మీరు కవ్వంతో రైస్ని మెత్తగా చేసే బిఫోర్ కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కవ్వంతో కలిపారనుకోండి, మెత్తగా చేశారనుకోండి, నెయ్యి కూడా బాగా కలిసిపోతుంది మీకు రైస్లో. అప్పుడు బేబీ కూడా ఈజీగా తినేస్తారు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను అప్పుడప్పుడు మాత్రమే నెయ్యి వేస్తాను, ఎందుకంటే దగ్గు వచ్చినప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు అలా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.